జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ స్వాగతం, పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం. జై శ్రీరామ్. ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ అంటే పెట్టడానికి ముఖ్య లక్ష్యము, కారణము, ఉద్దేశం ఏమిటంటే భద్రాచలం అంటే దక్షిణ అయోధ్య, అక్కడ సీతారామ కళ్యాణం అనేది ఎంతో ప్రతీతి. సో ఆ సీతారామ కళ్యాణం అనేది కన్నుల పండుగగా మన ఇంట్లో జరిగేటట్టు చూసుకునే ఆ యొక్క సీతారామ కళ్యాణం గత 12 సంవత్సరాల నుండి అక్కడ సీతారామ కళ్యాణం జరగడం లేదు. మరి ఏం జరుగుతుంది? లక్ష్మీనారాయణ కళ్యాణం అనేది బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది. బయటికి మాత్రం పైకి శుభలేఖల్లో మాత్రమే సీతారామ కళ్యాణం అని చెప్తున్నారు. అక్కడ సీతారాముల పేరు గాని, వారి యొక్క తల్లిదండ్రులు ఉంటారు, జనక మహారాజు, దశరథ మహారాజు, కౌసల్య, ఇవి ఏవి తీసుకోకుండా, గోత్ర ప్రవరులు కూడా చెప్పకుండా కేవలము లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతున్నది. కాబట్టి ఈ విధంగా జరుగుతుంటే ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం దొరకపోవడం వలన ఆ యొక్క కంచర్ల గోపన్న రామదాసు వారసులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జడ్జి వారు ఒక కమిటీ వేశారు, 5 పండితుల కమిటీ. ఆ కమిటీ ఎప్పుడు వేశారు? 2024లో వేశారు, ఏప్రిల్లో. అయితే 3 నెలల్లో కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి కదా. సబ్మిట్ చేయకుండా సబ్మిట్ చేశారు. ఏంటి? 5 పండితులు కూడా భద్రాచల క్షేత్రం వెళ్ళి చాలా పరిశీలన చేసి అంత కమిటీ రిపోర్ట్ తయారు చేసి వారు 2024 జూన్ 20వ తేదీన దేవాదాయ శాఖకు సమర్పించడం జరిగింది. వారితో స్వయంగా మేము మాట్లాడాము, వారు చెప్పారు, వారి దగ్గర రఫ్ కూడా ఈ యొక్క రిపోర్ట్ ఉన్నది. అయితే దాని యొక్క వీడియోస్ అండ్ డ్రాఫ్ట్ కాపీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి, దేవాదాయ శాఖకి సమర్పించడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుండి అంటే 2024 జూన్ 20 తేదీ నుండి ఇప్పటి వరకు అంటే 21 నెల 21 మంత్స్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఆ రిపోర్టు హైకోర్టు సబ్మిట్ చేయలేదు. సబ్మిట్ చేయకపోవడానికి కారణాలు ఏమిటి? వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఆ వెనుక ఉన్న అదృశ్య శక్తి ఏమిటి? ఎందుకు చేయట్లేదు? రామునికి ఇంత అపచారం జరుగుతున్నా ఎందుకు స్పందించట్లేదు? కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి కూడా వెళ్ళాలి. ఇమ్మీడియట్లీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. వెంటనే దేవాదాయ శాఖ ఆ కమిటీ రిపోర్ట్ ని హైకోర్టు సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ మాకు రిపోర్ట్ రాలేదని చెప్పొచ్చు, మేము డైరెక్ట్ గా కమిటీలో ఉన్నటువంటి సభ్యులతో మాట్లాడాము, వారు మా దగ్గర రికార్డులు ఉన్నాయి. అదే విధంగా అక్కడ జరుగుతున్న అపచారం, ఘోర అవమానం ఏమిటంటే శుభలేఖల్లో నిన్న కూడాను ముఖ్యమంత్రి గారిని ఇన్వైట్ చేసి ఆహ్వానించారు. అక్కడ కూడా రామచంద్ర స్వామిని అని చెప్పారు, అక్కడ కూడా సీతారామ కళ్యాణం అని చెప్పారు. కానీ భద్రాచలంలో యథార్థంగా రామనారాయణ పేరు మార్చారు. 2012లో రామచంద్ర స్వామి లేదు అక్కడ, అక్కడ సీతారామ కళ్యాణం లేదు, అక్కడ లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతుంది. ముందు రోజు లక్ష్మీనారాయణ కళ్యాణం చేసి మళ్ళీ మరుసటి రోజు రాముని పట్టాభిషేకం అంటే ఎంత హాస్యాస్పదం. కాబట్టి ఇప్పటికైనా సరే అక్కడ ఉన్న కళ్యాణ మండపంలో, పట్టాభిషేకం చేసే కళ్యాణ మండపంలో కూడా చెక్కారు. ఏం చెక్కారు? సీతారాములు, జనకుడు, దశరథుడు అన్ని కూడా మీరు చూడవచ్చు. మీరందరూ పాత్రికేయ మిత్రులు, మీరందరూ చూడవచ్చు. కాబట్టి ఎప్పటికైనా సరే ఈ విధంగా లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తూ బయటికి సీతారామ కళ్యాణ మండపం, ఇది తప్పు, అపచారము, రామునికి ఘోర అవమానము. అదే విధంగా అలాగైతే ఆ దేవాలయం పేరు కూడా మార్చాలి. ఇప్పుడు కూడా దేవాదాయ శాఖ యొక్క మొత్తం రిపోర్ట్లు అన్నింటిలో కూడా సీతారామచంద్ర స్వామి దేవస్థానం అనే ఉన్నది. అది కంచర్ల గోపన్న దాశరథి కరుణాపయందని ఒక శతకం కూడా రాశారు. ఆ కీర్తనలో పద్యంలో స్పష్టత ఉన్నది. కాబట్టి మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఆ రిపోర్ట్ అనేది దేవాదాయ శాఖ వారు ఇమ్మీడియట్లీ మన హైకోర్టుకి అందించాలి. ఎందుకంటే హైకోర్టు జడ్జి ఈ మధ్యన 3 హీరింగ్లు అయినాయి. 16 మార్చి 16, 17, 18న వారికి ఎప్పుడు కూడా ఈ రిపోర్ట్ అందించట్లేదు. మళ్ళీ 23 వాయిదా పడింది. కాబట్టి 23 వాయిదా పడింది. కాబట్టి ఆ రోజుకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే దేవాదాయ శాఖ ఈ యొక్క 5 కమిటీ యొక్క రిపోర్ట్ అనేది హైకోర్టు జడ్జి గారు సమర్పించాలని మేము ప్రార్థిస్తున్నాము, విన్నవించుకుంటున్నాము, మనవి చేస్తున్నాము. ఎందుకంటే ఇది ఏదో మన వ్యక్తిగత కార్యం కాదు, ఇది శ్రీరాముని కార్యము, సమస్త భారతీయుల యొక్క, హిందూ ధర్మం యొక్క, రామ భక్తుల యొక్క కార్యక్రమము. కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటి? లక్ష్మీనారాయణ కళ్యాణం, అది కూడా చెప్పట్లేదు. చూడండి, లక్ష్మీనారాయణ కళ్యాణం అని చెప్పి చేస్తే నో ప్రాబ్లం. కాబట్టి జై శ్రీరామ్. ఆ రాముని విజయంలో మీ అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ జై శ్రీరామ్. శ్రీరామ్. హిందూ బంధువులందరికీ స్వాగతం. ముఖ్య గమనిక, ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, విషయం ఏంటంటే భద్రాద్రి అంటే భద్రాచలంలో సీతారామ కళ్యాణం అనేది ఎంతో ప్రసిద్ధం, ప్రాముఖ్యంతో కూడుకున్నది. అయితే వాస్తవానికి అక్కడ సీతారామ కళ్యాణం జరగడం లేదు, దాన్ని దాచిపెట్టి లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతున్నది.
శుభలేఖలో సీతారామ కళ్యాణం ఉంటుంది. అక్కడ దేవాలయం పేరు కూడా సీతారామచంద్ర స్వామి దేవస్థానం అని ఉంటుంది. కానీ కళ్యాణం వచ్చేటప్పటికి లక్ష్మీనారాయణ కళ్యాణం గోత్ర ప్రవరులతో జరుపుతున్నారు. అదే విధంగా మరుసటి రోజున మళ్ళీ రామునికి పట్టాభిషేకం చేస్తున్నారు, దశరథ రామునికి. ఇది చాలా గజిబిజిగా ఎంతో కన్ఫ్యూజన్ గా ఉన్నది. అయితే దీనిపైన మన వాళ్ళు కోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. హైకోర్టు వారు 5 ఒక సభ్యులతో, పండితుల సభ్యులతో 5 కూడిన కమిటీ వేశారు. అయితే ఆ కమిటీ రిపోర్టు 2024 జూన్ 20వ తేదీని సమర్పించారు. అయితే ఇప్పటి వరకు కూడా దగ్గర 20 నెలలు పైగా అవుతున్నప్పుడు కూడా ఆ కమిటీ రిపోర్ట్ అనేది దేవాదాయ శాఖ హైకోర్టుకి సబ్మిట్ చేయడం లేదు. సబ్మిట్ చేయకుండా అనేక సాకులతో తప్పించుకుంటున్నారు. ఎందుకు తప్పించుకుంటున్నారో, వారి ఉద్దేశం ఏంటో, వారి వెనుక ఉన్న శక్తి ఏమిటో ఎవరికి తెలియడం లేదు. అయితే మీరు దీన్ని ఆరోపణగా చేస్తున్నారా లేకుంటే కన్ఫర్మేషన్ చేస్తున్నారా? నా దగ్గర నేను ఆరోపణ కాదండి, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, నా దగ్గర పేపర్స్ ఉన్నాయి, నా దగ్గర మొత్తం అంతా రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి కాబట్టే నేను మాట్లాడుతున్నాను. కానీ ఇది అభియోగం కాదు, ఇది ఆరోపణ కాదు. ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాలు చేసేటప్పుడు ఎదురుగా ప్రజలు ఉంటారు, దాంతో పాటు పంతులు ఉంటారు, వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది. వారు తెలిసే లోపల చేస్తున్నారు, బయటికి ఎలా చెప్తున్నారు. ముఖ్యమంత్రికి ఆహ్వానించేటప్పుడు సీతారామచంద్ర స్వామి, సీతారామ కళ్యాణం అని, రాముని పట్టాభిషేకం అని చెప్పుకుంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళు రామనారాయణ పేరు మార్చారు. 2012 నుండే రామనారాయణ పేరుగా మార్చి లక్ష్మీనారాయణ కళ్యాణ గోత్ర ప్రవృత్తి చేస్తున్నారు. వాస్తవానికి సీతారాములు అనేవారు దశరథ జనకులతో సంబంధం లేకుండా ఇప్పుడు లక్ష్మీనారాయణ కళ్యాణం అనేది, ఎందుకంటే అక్కడ రామచంద్రుడు అనే పేరుకి వాళ్ళకేమో ఇబ్బందులు ఉండడం వలన రామనారాయణగా పేరు మార్చడం కూడా జరిగింది. అదే విధంగా దశరథ జనక పేర్లు కూడా తీసేసి అక్కడ లక్ష్మీనారాయణ అనే ప్రవరణ చెప్పుకుంటూ కళ్యాణం చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని లక్ష్మీనారాయణ క్షేత్రంగా మార్చుకోవడమే వారి లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం గమనించట్లేదంటారా? ప్రభుత్వం అనేది గత దశాబ్దక ఇంతకు ముందు, ఈ ప్రభుత్వం కంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం దీన్ని గమనించలేదు. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర ఈ విడిపోయిన ఈ అడావుడులు ఉంటే వాళ్ళు ఈ దేవాలయాన్ని కబ్జా చేసుకొని చక్కబెట్టుకున్నారేమో, అది మనకు తెలియదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారం తీసుకెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఈ విషయం కమిషనర్ గారికి, కమిషనర్ దేవాదాయ శాఖ వాళ్ళే ఈ రిపోర్ట్ ఆపి ఉంచారు. దేవాదాయ శాఖ దగ్గరే ఈ కమిటీ రిపోర్ట్ ఉన్నది. ఆ రిపోర్ట్ మనకి బయట పెట్టరు కదా. ఇప్పుడు కమిటీ చేసిన రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళు చెప్పారు, నాకు మాట్లాడాను, రికార్డ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు ఏం చెప్పారంటే మేము పలాయన ఈ రిపోర్ట్ ని 2024 జూన్ 20వ తేదీన సబ్మిట్ చేశాము అని స్పష్టంగా చెప్తున్నారు కమిటీలో ఉన్నవాళ్ళు. వీళ్ళ దగ్గర ఇన్ని నెలల పాటు ఉంచుకొని హైకోర్టుకి ఎందుకు సబ్మిట్ చేయట్లేదు? ఎందుకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదు? ముఖ్యమంత్రి గారు ఎందుకు దీని మీద చర్య తీసుకోవట్లేదు, పరిష్కార మార్గం చూపెట్టట్లేదు? రామచంద్రుడికి అపచారం, అవమానం, ఘోరమైన అవమానం. ఇది 50 కోట్లాది కోట్లు రామ భక్తులకి ఎంతో అవమానం, ఘోర అవమానం కింద లెక్క. ఇది గత 12 సంవత్సరాల నుండి ఇలాగే జరుగుతుంది. బయట ఎవరు గమనించట్లేదు. లోపల లక్ష్మీనారాయణ ప్రవర గోత్రాలతో చేసేస్తున్నారు. సీతారాముని పక్కన పెట్టేశారు. వాస్తవం భద్రాచలం అంటే రామదాసు, ఆ రామచంద్రుడు గుర్తొస్తారు. రామదాసుకి రామచంద్రుడి పక్కన పెట్టి లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తున్నారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి ఘోర అపచారం, రామునికి అపచారం. జై శ్రీరామ్.